ఇదిగో ఇప్పుడు గనక నువ్వు నా కూతురు నేలుకోలేదనుకో నీ మీద కేసు పెట్టి నిన్ను జైల్లో తోయించి నీ ఆస్తులు మొత్తం లాక్కుంటా. అక్క ఆ, ఒరే బామ్మర్ది అది అన్నంత పని చేస్తుందిరా. అది కాదురా తమ్ముడు, నా బుజ్జి కదా, ఒక్క 4 రోజులు ఒప్పి పట్టు, దాని రోగం నేను తగ్గిస్తాను కదా. వీళ్ళ దగ్గర ఎలా ఇరుక్కుపోయినాయంట్రా. సరే సావండి, అమ్మయ్యా. ముందు నీ కూతురు నన్ను చంపడానికి ఏం ప్లాన్ చేస్తుందో చూద్దాం పదండి. ఆ, పద, పద పద. బామ్మర్ది పద. అమ్మా హరిణి. ఏంటి మావయ్య అలా చెప్పకుండా వెళ్ళిపోయావు? సిగ్గేసిందా? కాదు, భయం వేసింది. సరే అమ్మా, మీరు వెళ్ళండి. మావయ్య నేను ఇక్కడ పడుకుంటాం. బా దాంట్లో ఉన్నది వెళ్ళిపోయినట్టుంది. కంటిన్యూ చేసినా. చూడు బామ్మర్ది, కకృతి పడి కమిట్మెంట్ అయ్యామనుకో, ఏ అర్ధరాత్రి లేచి మొహం మీద దిండు పెట్టి నొక్కిందనుకో ముసలి ప్రాణం పుట్టుకొని పోద్ది. అవసరం మనకు. హరిణి, ఈరోజు పంతులు గారు ముహూర్తం బాగాలేదని చెప్పారు, నువ్వు నా దగ్గర పడుకుందురా. నాన్న మావయ్య ఇక్కడ పడుకుంటారు.